హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది పాలకూర అండి. ఇప్పుడు మనం ఈ పాలకూరతో పప్పు తయారు చేద్దామండి. 1.5 కప్పు, దాదాపు 2 కప్పులు కందిపప్పు గంట ముందుగా నానబెట్టేసామండి. ఇప్పుడు బాయిల్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పాలకూర పప్పు తయారు చేస్తున్నామండి. పెద్ద సైజు 2 పచ్చిమిర్చి అండి, 4 పీసెస్లా కట్ చేసామండి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేస్తున్నామండి. ఇక ఈ పాలకూర అండి, కట్ చేసి వాటర్లో వాష్ చేసామండి. ముందుగా కొద్దిగా పసుపు యాడ్ చేసామండి, తర్వాత పచ్చిమిర్చి పాలకూర యాడ్ చేసామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద ఇది ఇలాగే బాయిల్ అవనిద్దామండి. పాలకూర పసుపు పచ్చిమిర్చితో మన కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇక ఇప్పుడు టమాటా, చింతపండు, ఉప్పు, కారం అండి, ఇవన్నీ ఇందులో మనం యాడ్ చేసేద్దామండి. ఒక మీడియం సైజ్ టమాటా పీసెస్ అండి, కొద్దిగా చింతపండు అండి, 1 స్పూను కారం అండి, 1 స్పూన్ ఉప్పు అండి. ఇవన్నీ మన హెచ్చు తగులని చూసి యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల్లో ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయండి. ఉప్పు కారం హెచ్చు తగులు చూసుకున్నాక మనం పోపు పెట్టేసేటివేనండి. మన పాలకూర పప్పుని అందరికీ తెలిసిందే ఈ పాలకూర పప్పు, కానీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మా వ్యూవర్స్కి చూపించాలి అని ఆసక్తి అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. మన పోపు మసాలా కూడా బాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి. ఇక ఈ పప్పుని కూడా మేము బాగా మెత్తగా స్మార్ట్ చేసామండి. ఇందులో మనం ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి ప్లీజ్. వేయండి.